టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఇప్పటివరకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని, ప్రభుత్వం దోషులను శిక్షించే ప్రయత్నం చేయడం లేదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ అన్నారు. గతంలో కల్వకుంట్ల కవిత ద్వారా సింగరేణి ఉద్యోగాలలో కూడా పేపర్ లీకేజ్ అయిందని ఆరోపించారు. నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి సవిత, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలంటున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణతో మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్, అదేవిధంగా 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీపై ఇటు టీ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమం అనేది ఈ రోజు ఖమ్మం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంలో చూసుకోవచ్చు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ఎడవల్లి కృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ యొక్క నిరసన దీక్షని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇవాళ తెలంగాణ ఏర్పడ్డదే నిధులు, నియామకాలు, నీళ్లు. చాలామంది నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రారు, మనకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణకు సపోర్ట్ చేసి దాదాపు మంది 1000 విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ బలిదానాలు చూసి చెల్లించిపోయి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అలాంటిది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రెండోసారి 9 సంవత్సరాలు అయింది, 9.5 సంవత్సరాలు కావస్తుంది. ఉద్యోగాలు ఎక్కడా రాలేదు, ఇంటికొక ఉద్యోగం రాలేదు, ఉద్యోగాలు రాలేదు. లేక మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎగ్జామ్ పెట్టి పేపర్ లీకేజ్ చేశారు. పేపర్ లీకేజ్ చేస్తే చాలామంది తల్లిదండ్రులు ₹1,00,000 అప్పులు తెచ్చి వాళ్ళకి ఇస్తే ట్రైనింగ్ సెంటర్లో డబ్బులు కట్టుకొని ట్రైనింగ్ పోయిన తర్వాత తీరా ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ లీకేజ్ అయ్యింది. పేపర్ లీకేజ్ మీద ఇంతవరకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగలేదు. దానికి దోషులు ఎవరో ఇంతవరకు తెలియదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు తప్పితే దానికి ఏ విధంగా జరిగిందే లేదు. మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా ఇది కల్వకుంట్ల కుటుంబం నుంచే జరిగింది. గతంలో సింగరేణి ఉద్యోగాల పేపర్ లీకేజ్ కూడా అక్కడే కవిత ద్వారా జరిగింది. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి నైతిక బాధ్యత వహించి ముందు విద్యామంత్రి రిజైన్ చేయాలా, కేటీఆర్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమం, నిరుద్యోగులకి ఏదైతే ఇవ్వలేదో ఆ నిరసన ర్యాలీని ఉద్దేశించి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ సభకి నిరుద్యోగులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా వచ్చున్నారు. భారీ వేలాది మందిగా స్వచ్ఛందంగా వచ్చారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా కేసీఆర్కి ఒక సవాల్ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి నువ్వు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో దిగిపోవడం ఖాయం. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి ఉద్యోగం రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. ఆ నిరుద్యోగ భృతి కూడా 3,500 ఇవ్వమంటే ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. మరి 9 సంవత్సరాల నుంచి నిరుద్యోగ భృతి నెలకి 3,500 ఇంటూ ఎంతమంది ఉన్నారో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అందుకనే ఈ నిరుద్యోగ నిరసన. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వేధిస్తూ విద్యని అడగదొక్కుతూ విద్యార్థులు విద్యలు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వబడుద్దని విద్యా సంస్థలను మూసేసే పరిస్థితి తెలంగాణలో వచ్చింది. దౌర్భాగ్యం. ఖచ్చితంగా దీని అంతటికీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టి వీరు అధికారంలోకి వస్తారని కూడా ఈ యొక్క ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే తెలియజేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కెమెరామన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్.